జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తూ పాలన సాగితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మురిసిపోతూ ఆయన కొడుకు లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. గురజాల్లో ఏం జరుగుతుందయా? 18 నెలలంటే ఒక రాజకీయ హత్య పిన్నెల్లిలో 7 ప్రభుత్వ హత్యలు పిడుగురాళ్ల దాచేపల్లిలో. గవర్నమెంట్ వచ్చిన వెంటనే గతంలో మేమేమో శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇవ్వడానికి 200-300 కోట్లతో నియోజకవర్గంలో ప్రాజెక్టులు తీసుకొచ్చి పిడుగురాళ్లలో నీళ్లు కూడా ఇచ్చాం. కృష్ణా నీళ్లు, శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి. కానీ తెలుగుదేశం వచ్చి నాకేం చేశారు? ఆ నీళ్ళు ఇవ్వలాక చేతగాక కలుషిత నీళ్ళు ఇస్తే డయేరియాతో, బాబు క్యాన్సరో గుండెపోటో కాదు, నీళ్లు దాగి డయేరియాతో పాపం పిడుగురాళ్లలో 5-6 దాచేపల్లి 2 చచ్చిపోయారు. దిక్కులేదు వాళ్ళకి. ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలే ఈ చెత్త ప్రభుత్వం. పిన్నెల్లి గ్రామం ఎలా అభివృద్ధి చేశాం రండి, మీరు కావాలంటే వచ్చి చూడండి. అడుగడుగునా సిమెంట్ రోడ్లు వేసాం, తాగునీటి పథకాలు, ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, రూపురేఖలు మార్చాం. ఏమైంది? గెలిచిన రోజు నుంచి 200-300 కుటుంబాలు, గ్రామంలో ఉన్న మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఓసీలు, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ప్రతి ఒక్కడు, కార్యకర్త, నాయకుడు ఊరు బయట తరిమేశారు. పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక సైడ్ పోలీసులు కొడుతున్నారు, ఇంకో సైడ్ తెలుగుదేశం నాయకులు స్వైర విహారం. పిల్లలు, ఆడవాళ్లు ఈరోజు గుంటూరుకు వచ్చి పాపం సెక్యూరిటీ గార్డులాగా చిన్న చిన్న పనులు రోజు కూలికి పోయి చేసుకుంటున్నారు చాలా కుటుంబాలు, ఎస్సీల్లో, బీసీల్లో, మైనార్టీలు. ఎడనుందా 200-300 కుటుంబాలంటే ఈ రోజున సుమారు 800 నుంచి 1000 మంది. గతంలో ఎప్పుడన్నా విన్నామా? పోనీ ఇదే గ్రామంలో చూసామా? దీనికా మీకు అధికారం ఇచ్చింది? దీని కొరకేనా? పాపం 3-4 రోజుల క్రితం ఎస్సీ నాయకుడు అత్యవసర పరిస్థితుల్లో 17-18 నుంచి ఊరు బయట ఉంటుంటే 18 నెలల నుంచి అత్యవసర పరిస్థితులు వచ్చి ఊర్లోకి పోతే, ఇంట్లో ఉంటే ఇంటి మీద దాడి చేసి ఇష్టానుసారం అతన్ని తల మీద కొడితే అక్కడికక్కడే అన్కాన్షియస్ అయిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముళ్ళు పక్కన సహాయం చేసి అంబులెన్స్లో తీసుకెళ్తూ పోలీసులకు ఫోన్ చేస్తే స్పందన లేదు. అక్కడున్న సిఐఎస్ఐ అంటాడు మీరు ఊర్లోకి ఎందుకు వచ్చారంటాడు. ఏం మీ జాగిరా అయింది? ఎవరు ఊర్లోకి వాళ్ళు వస్తారు?